హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు నాగు కుమార్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో మేము ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి అయితే వచ్చాం అనమాట. కాశీకి వచ్చిన వీడియోస్ నేనైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీరు వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే మన ఛానల్ని మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంక మనం మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే బోట్ లోకి అయితే వచ్చాం ఘాట్లన్నీ చూడడానికి. మనిషి దగ్గర ప్రతి ఒక్కరికి అయితే 200 అయితే ఛార్జ్ చేశారు. సో ఇది గ్రూప్ గా ఉండడం వల్ల మాకు 200 అయితే ఛార్జ్ చేశారు అనమాట. గ్రూప్ గా ఉన్న బోట్ అనమాట, అందువల్ల మనకి 200 కి అయితే ఛార్జ్ చేశారు అనమాట. మామూలుగా అయితే 100, మేము లేట్ గా రావడం వల్ల 200 ఛార్జ్ చేశారు. సో సింగిల్ బోట్ కి వెళ్తే 300 అయితే అడుగుతున్నారు అనమాట. సింగిల్ గా ఉండే బోట్ ఇది. సో మేము ఎక్కింది గ్రూప్ బోట్ అనమాట. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో కాశీలోనే మొత్తం అంతా స్థలం. ఈ పుణ్యస్థలానికి మన భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ అయితే రావాలనుకుంటారు. అటువంటి పుణ్యస్థలంలో మనకి చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు అనమాట. ఉండిపోయి వాళ్ళ మరణం ఇక్కడే అవ్వాలని కోరుకుంటారు అనమాట. అలాంటి పుణ్యస్థలం ఇది. చూడండి, ఈ కుంభమేళలోని చాలా మంది అయితే ఈ పుణ్యస్థలానికి వచ్చారు. మామూలుగా కూడా వస్తారు, కానీ ఈ కుంభమేళలో అయితే అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసుకుని అయితే ఇక్కడికి వచ్చి ఈ కాశీ విశ్వనాథుని కూడా దర్శించుకుంటారన్నమాట. మేమైతే ఈ బోట్ లో ఎక్కామన్నమాట. ఈ బోట్ లో మనకి 200 అయితే ఛార్జ్ చేశారు. మీకు ముందే చెప్పాను కదా. మనకి ఇక్కడ మొత్తం 40 ఘాట్లు అని చెప్తున్నారన్నమాట. మనకి ఈ బోట్ లోని ఈ ఘాట్లన్నీ చూపిస్తారన్నమాట. ఈ బోట్ ఎక్కి మనం ఈ ఘాట్లన్నీ చూసుకోవచ్చు అనమాట. అది విషయం అనమాట. మేమైతే పాండే ఘాట్లోనైతే మేము బోట్ అయితే ఎక్కామన్నమాట. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. దీని తర్వాత మీకు మేము అసలు త్రివేణి సంగమం నుంచి ఎలా వచ్చాం, ఏంటి, ఎక్కడికి రీచ్ అయ్యాం, తర్వాత దర్శనం ఎలా చేసుకున్నాం, కాలభైరవ టెంపుల్ ఎలా చూసాం, అలాగే మనకి అక్కడ ఉన్న వీధులు ఎలా ఉంటాయి, అలాగే మొత్తం అన్ని అయితే నేను చూపించాను అనమాట. జనాభా అయితే మామూలుగా చాలా ఎక్కువగా ఉన్నారు. సో వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు మొత్తం అన్ని నేను చూపిస్తాను. మీరు చూసుకుంటే ఇక్కడ మనకి చూసారు కదండి రాజా ఘాట్ అనమాట. ఇది మీరు చూసుకుంటే వీళ్ళందరూ మన బోట్లో అయితే ఎక్కారన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మీకు ముందుగా ఉన్న వ్యూ అయితే చూపిస్తున్నారు. సూర్యోదయం టైంలో వద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. మరి సోమవారం కాబట్టి చాలా మంది జనాభా అయితే ఎక్కువైపోయారు. గంగా నది చాలా పవిత్రమైన నది ఇది. అలాగే మన భారతదేశంలో చాలా పొడవుగా ప్రయాణిస్తున్న నది అనమాట ఇది. మీకు చెప్పాను కదండి మన భారతదేశంలో పొడవైన నదిని. అలాగే మనకి ఈ నది వచ్చేసి హరిద్వార్లో అయితే పుట్టిందన్నమాట. హరిద్వార్లో పుట్టి చాలా దూరంగా ప్రయాణిస్తున్న నదిగా అయితే పేరు పొందింది గంగా నది. ఎంతో పవిత్రమైన నది కూడా గంగా నది అనమాట. అలాగే మీకు ఈ గంగా నది ఎలా ఏర్పడిందంటే అలకనంద భగీరథ కలిసి ఈ గంగా నది అయితే ఏర్పడింది అనమాట. మేము ముందు వీడియో చేసాం కదండి. మీరు చూసుకుంటే మనం కేదార్నాథ్ వెళ్ళి వచ్చేటప్పుడు మనకి మధ్యలో భగీరథ అలకనంద నదిని అయితే మీకు చూపించాను కదండి. ఆ రెండు నదులు కలిసి గంగా నది అయితే ఏర్పడుతుంది అనమాట. గంగా నది పుట్టడం అయితే మనకి హరిద్వార్ లో పుట్టింది. అక్కడ నుంచి మనకి ప్రయాణిస్తుంది అనమాట. ప్రెసెంట్ మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇది హరిశ్చంద్ర ఘాట్. మన రాముడికి సంబంధించిన వాళ్ళలో హరిశ్చంద్రుడు అతనికి తాతో ముత్తాతో కావచ్చు అనమాట. మొట్టమొదట హరిశ్చంద్రుడు కాశీలోని ఇక్కడికే రావడం అయితే జరిగిందనమాట. ఇది మనం చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్. మొత్తం అంతా చూడండి, ఆ చివరి నుంచి అటు ఇంకా మనకు తీసుకెళ్లలేదు. ఆ చివరి నుంచి మొత్తం ఇదంతా మళ్ళీ ఆ చివరి వరకు ఆకాశం భూమి కలిసినట్టుగా ఉంది కదండి. ఆ చివరి వరకు మొత్తం అన్ని ఘాట్లే. మొత్తానికి 40 ఘాట్లు అని చెప్తున్నారు అన్నమాట. మొత్తం అంతా 40 ఘాట్లు. ఈ గంగా నది మీద ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఇంత గొప్ప నది మీద మేము ఈ బోట్ రైడ్ అయితే చాలా గొప్పగా అయితే ఫీల్ అవుతున్నాం. ఇక్కడ కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు బోట్ రైడ్ అయితే చేయండి. చాలా మంచి ఫీలింగ్ ఇది.
అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి నా బ్యాక్ సైడ్ ఎంతో పురాతనమైన ఘాట్లు అన్నమాట ఇవన్నీ. వీళ్ళు ఇప్పుడు నిర్మించిన ఘాట్లు కాదు, పూర్వంలో రాజులు మహారాజులు వీళ్ళందరూ నిర్మించిన ఘాట్లు ఇది. అందుకే దీన్ని చాలా పురాతనమైన సిటీ అని కూడా అంటారు కాశీని. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, అక్కడ చాలా మంది జనాలు మీదకైతే వెళ్తున్నారు. ఇక్కడ గంగా స్నానం చేసి దర్శనానికి అయితే ఇలాగ వెళ్ళిపోవచ్చు. కాశీ విశ్వనాథ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అంటే ఇలాగా. ఇదైతే కొత్తగా నిర్మించారు చూడండి. ఇక్కడ చూడండి, మీకు చెప్పాను కదా ఇది కొత్తగా అయితే నిర్మించారన్నమాట. ఇక్కడ నుంచి మనకి కాశీ విశ్వనాథ దర్శనం కూడా అవుతుంది. మన మోడీ గారు అయితే మనకి దీన్ని నిర్మించడం అయితే జరిగిందనమాట. మన ప్రధానమంత్రి అయిన మోడీ అయితే దీన్ని నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇది చాలా కొత్తదనమాట. రిమైనింగ్ అంతా చాలా పురాతనమైనవి ఇవన్నీ ఘాట్లన్నీ. ఈ కాశీ విశ్వనాథ దర్శనానికి లోనకి వెళ్ళేది ఇది ఒక్కటే కొత్త ఘాట్ అనమాట. గంగా స్నానం చేసి మనకి దేవుడి దర్శనం అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు మన ముందున్నది మణికర్ణికా ఘాట్ అనమాట. దీన్ని మన సౌత్ లోని శవాల ఘాట్ అనేసి కూడా అంటారట. చూడండి నా ముందు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అనమాట మణికర్ణికా ఘాట్. ఒక్క రోజులోనే 200 శవాలు అయితే ఇక్కడికి వస్తాయి, కాలుతాయంట. ఇక్కడ ఒక్క రోజులోనే 200 శవాలు కాలుతాయంట. ఇక్కడ కాశీలోని మరణం చాలా గొప్పదండి, చాలా గొప్పదని చెప్తున్నారు. ఇక్కడ రోజులో 200 శవాలు అంటే చూడండి, ఇక్కడ ఒక్క దగ్గరే కాలుతాయంట. మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ పక్కనే మన నరేంద్ర మోడీ గారు నిర్మించిన కాశీ విశ్వనాథుడికి ఎంట్రన్స్ అనమాట. కొత్తగా అయితే దీన్ని నిర్మించారు మన నరేంద్ర మోడీ గారు. ఇక్కడ మీరు చెప్పాను కదండి, ముందుగా గంగా స్నానం చేసి అలాగే దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. దీన్ని వీళ్ళు 1000 సంవత్సరాల పురాతన అయితే చెప్తున్నారు అన్నమాట. పర్టికులర్ గా నాకు తెలీదు. అలాగే ఇక్కడికి పార్వతీదేవి, రాముడు, అలాగే హరిశ్చంద్రుడు ఇలాగ చాలా దేవుళ్ళు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట. సో మనకి 48 ఘాట్లు అంటారు అన్నమాట. వీళ్ళు మెయిన్ ఘాట్లే మనకి చూపిస్తారు. మేము ఎప్పటి నుంచో ఈ వారణాసికి రావాలని అనుకుంటున్నాం, కానీ మాకు అవ్వలేదు. అంటే నా పెళ్లికి ముందు మేము వెళ్దాం అనుకున్నాం. మరి ఈ కుంభమేళ పుష్కర స్నానాల తర్వాత, మహాకుంభమేళ స్నానం తర్వాత మేము ఇలాగ వారణాసికి రావడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. దేవుడు మాకు ఈ రకంగా ఒక ధర పోయినా ఇంకా బలంగా మనకి ఇంకో ధర పంపించినట్టుగా మాకు ఈ కుంభమేళ స్నానం వారణాసికి మేము ఇక్కడికి వచ్చాం. మాకు దర్శనాలు అన్నీ బాగానే జరిగింది దేవుడి దయ వల్ల. అంత చక్కగా ఇది మా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ కాశీ వారణాసిలో మేము తిరిగిన ఘాట్లు కానీ, మేము తిరిగిన ఈ ప్లేసెస్ కానీ అన్నీ నడుచుకుంటే మేము ఇక్కడికి వెళ్ళాం. అంత ఈజీగా అయితే మా ప్రయాణం సాగలేదు. ఈ కాశీలో అడుగడుగునా మాకు ఏదో ఒకటి అడ్లు పడుతూనే వస్తున్నాయి. కానీ దానందరికీ మేము ఎదిరించి దాదాపు ఈ కాశీలోనే మేము ఎలా చూసుకున్నా ఒక 30 కిలోమీటర్ మేము నడుచుకుంటే వెళ్ళాం. మొత్తం ఓవరాల్గా ఇక్కడ మొత్తం 2 డేస్లో అంత ఇదిగా మేము ఇక్కడ కష్టపడ్డాం. కానీ ప్రతి టెంపుల్ మేము ఇక్కడ కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాం. హాయిగా పులకరించింది. మొత్తం అన్ని దర్శనాలు బాగా జరిగింది, అంత చక్కగా జరిగింది. వీలైతే మీరందరూ రండి, ఈ దర్శనం స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే నాగకుమార్ అలాగే ఈ దర్శనం అనేది మాకు చాలా చక్కగా జరిగింది. అలాగే నాగకుమార్ అకౌంట్కి సైనింగ్ అవ్వండి. చూస్తున్న కాశీలో బోట్ రైడ్ వీడియోకి ముందు రోజు వీడియో ఇది. ప్రయాగరాజ్ స్టేషన్ నుంచి మేమైతే కాశీకి రీచ్ అవ్వడం అయితే జరిగింది. మేమైతే బెనారస్ స్టేషన్ లో అయితే దిగాం. ఒకసారి జనాలు చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 లో ఎంతమంది అయితే ఉన్నారు. ప్రయాగరాజ్ స్టేషన్ నుంచి బెనారస్ అయితే 150 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మహా అయితే మనకి 1 అవర్ లో అయితే ట్రైన్ అయితే రీచ్ అవ్వాలి, కానీ 8 అవర్స్ డిలేలో అయితే ట్రైన్ అయితే రీచ్ అయింది. ఎందుకంటే కుంభమేళా వల్ల. విషయాలన్నీ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. నైట్ మేము ఏం చేసామంటే స్టేషన్ దగ్గర ఉండిపోయాం. నైట్ అయిపోయింది, 11 అయిపోయింది ట్రైన్. అక్కడే కొద్దిగా రెస్ట్ తీసుకుని అదే పడుకొని మేమైతే ఇక్కడికి టెంపుల్ దగ్గర వస్తాం అన్నమాట. ఇక్కడ మేము రూమ్ అది తీసుకున్నాం. రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అది అయిపోయి ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాం. చాలా మంది ఉన్నారు దర్శనంకి. దర్శనం వచ్చేసి మనకి దగ్గరగా 8 అవర్స్ టైం అయితే పడుతుంది అంటున్నారు. దర్శనం సంబంధించిన ఫ్రీ అదే అమౌంట్ ఉంటుంది కదండి, 500 అలాగే అమౌంట్తో వెళ్తారు కదా, అలాగా అవన్నీ కొద్దిగా తక్కువగా ఉండేవి తీస్తారట. 1000 రూపీస్ దర్శనం ఉన్నాయనేది చెప్తున్నారు. మేము ప్రెసెంట్ ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి, దాని తర్వాత మనం కాశీ విశ్వనాథుని అయితే మనం దర్శించుకోవాలన్నమాట.
సో వెళ్తున్నాము. అలాగే ఇక్కడ అన్నపూర్ణేశ్వరది ఏదో అన్నదానం కూడా ఉందని చెప్తున్నారు. చూద్దాం, ముందుకెళ్దాం. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదండి. ఇంకా వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. సో మనకి కుంభమేళా దగ్గర లాస్ట్ అయిపోతుంది కాబట్టి జనాభా అయితే చాలా ఎక్కువగా వచ్చారన్నమాట. కుంభమేళా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతున్నారు. జనాలు అయితే మామూలుగా రాలేదు. మేము ఉదయం స్టేషన్ దగ్గర 5కి 6కి అలా లెగిసాం. అప్పటికే చాలామంది అక్కడ పడుకున్న వాళ్ళందరూ కాశీకి రావడానికి అయితే వెళ్ళిపోయారు అన్నమాట. సో మేము ఇక్కడికి వచ్చి రూము అదే అన్ని చూసుకొని వచ్చేసరికి జనాభా ఇంకా చాలా ఎక్కువ అయిపోయారు. సో ఈ టైంలో మనం కాలభైరవ చేసుకొని మళ్ళీ శివుడిది దర్శనంకి వెళ్ళాలంటే టైం పట్టేస్తుంది. అందువల్ల మేము ఏం చేస్తాం, ఫస్ట్ శివుడి దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. తర్వాత ఆ దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక కాలభైరవ ఖాళీ ఉంటే కాలభైరవ అయితే చూద్దాం. సో అందువల్ల అయితే మేము ఫస్ట్ శివుడు అదే మహాశివుడి దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. జనాభా అయితే మామూలుగా లేరు. మన కుంభమేళా లాస్ట్ అవడంతో ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఈరోజు సండే అనమాట. సండే అవడంతో కూడా చాలా మంది వచ్చేస్తున్నారు అనమాట. చూసుకుంటే మొత్తం అంతా ఒక వీధిలాగా ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా నా బ్యాక్ సైడ్ అది చూస్తున్నారు కదా వీధి, చూసారు కదా వీధులు. సో నేను ఈ కుంభమేళా ద్వారానే ఇక్కడికి కాశీ రావడం ఫస్ట్ టైం అనమాట. కుంభమేళా కూడా నాకు ఫస్ట్ టైమే. మొత్తం చూడండి లైన్ ఇక్కడ చాలా ఇదిగా ఉందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడండి, జనాలు అంతమంది ఉన్నారు, తోసుకుంటున్నారు, దగ్గర తోసుకుంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. మేమైతే ఫైనల్గా ఎలాగోలా లైన్లోకి అయితే వచ్చేస్తాం. చూసారు కదండి మొత్తం జనాది ఎలా ఉన్నారో. ప్రజెంట్ లైన్లో అయితే ఉన్నాను అనమాట. ఎంత టైం పడుతుందో తెలియదు. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. దర్శనం బేగ అయిపోతే ఘాట్ అక్కడికి వెళ్దాం అయితే అనుకుంటున్నాం అనమాట. చూడండి బ్యాక్ సైడ్. సో ఎంత టైం పడుతుందో తెలియదు, స్కిప్ చేయొద్దు వీడియో. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకు అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను కెమెరాని. అక్కడ మరి లోనకి పంపించబోతే ఇంకా వీడియో తీయడం అవ్వదు. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. మేమైతే దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాం. నేనైతే అక్కడ మీకు వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే టెంపుల్ లోనికి కెమెరా ఇంకా మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. సో నా ఫ్రెండ్ అయితే ఎవరికి తెలియకుండా టెంపుల్ ఫోటో అయితే తీసాడు, అదైతే నేను మీకు చూపించగలుగుతున్నాను. చాలా అదృష్టం అనుకోవాలి మేము. మా దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. హర హర మహాదేవ, హర హర మహాదేవ్, శంభో శంకర. దర్శనం కొద్దిగా 8 hours అలాగా పడుతుంది అన్నారు. 3 hours అయిపోయింది. ఇంత రద్దీలో కూడా మాకు 3 hours బాగానే అయ్యింది. పోలీసులు కూడా బాగానే సహకరించారు. ఇంకో విషయం ఏంటంటే మీకు దారిలో ఎక్కడ పడితే అక్కడ లాకర్స్ అవి బ్యాగులు ఇచ్చేయండి, మొబైల్స్ ఇచ్చేయండి అని చెప్పేసి 300కి అయితే తీసుకుంటారు. సో దానికి మోసపోకండి. బ్యాగులు ఉన్నా మొబైల్ ఉన్నా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు అక్కడ వాళ్ళ గవర్నమెంట్ లాకర్స్ అయితే ఉంటాయి, ఫ్రీగా తీసుకుంటారు. ఫ్రీగా తీసుకొని మనకు అక్కడైతే మనకు కావాల్సినవన్నీ భద్రపరుస్తారు, టోకెన్ ఇస్తారు. ఆఫ్టర్ మీరు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే అవి మళ్ళీ తిరిగి టోకెన్ ఇస్తే మిగతా అయితే ఇస్తారు. లోకల్లో మాత్రం ఇవ్వద్దు. 300 తీసుకుంటున్నారు మీ దగ్గర. ప్రతి దగ్గర ఏం తీసుకున్నా సరే బయట అసలు ఇవ్వద్దు. పోలీసులు కూడా అసలు ఏం చెప్పట్లేదు బయట ఇవ్వద్దర్రా అనేసి. ఓకేనా, మెయిన్ అదే చూసుకోండి. మామూలు టైంలో లింగాన్ని మనకైతే ముట్టుకొని ఇచ్చేవారట. ఇప్పుడు ప్రజెంట్ కుంభమేళ నుంచి వచ్చిన జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు కదా, అసలు లింగాన్ని అయితే టచ్ చేయనివ్వట్లేదు అనమాట. మీద నుంచే మేము ఏవి తెచ్చినా అలాగా స్వామికి అయితే వేసేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. లోనకి వెళ్ళాం. సో మొత్తం సెక్యూరిటీతో ఉంది. ఏదో కోర్టుకి సంబంధించింది పక్కన అయినట్టు ఉంది. పక్కనే జ్ఞానవాపి మసీద్ ఏదో సంబంధించింది ఉందన్నమాట. లోనకి అసలు మొబైల్స్ అయితే అసలు అలౌడ్ లేదు. లోనకి ఏం పట్టుకెళ్ళకూడదు అనమాట. ఫుల్ చెకింగ్ చేస్తున్నారు. చెకింగ్ చేసి మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు. అన్నపూర్ణ ఫ్రీ మీల్స్ గురించి మొత్తం అంతా తిరుగుతున్నాం. ఎవరికైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. అటెళ్ళండి ఇటెళ్ళండి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు అన్నమాట. షాప్ వాళ్ళు అయితే అస్సలు చెప్పట్లేదు. పోలీసులకు అడిగాము కానీ ఒకవైపు నుంచి వెళ్ళండి అంటున్నారు, ఏం తెలియట్లేదు. మా ఊళ్ళో అలా తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికి వెళ్తామో ఎప్పుడు తింటామో. ఫైనల్ గా మేమంతా కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళడానికి వచ్చాం. ఇంకా రీచ్ అవ్వలేదు. మాకు ఆపోజిట్ లో మీద 1.7 kilometers అయితే చూపిస్తుంది అనమాట. మా కెమెరామెన్ కి అసిస్టెంట్ గా ఉన్న హరీష్ ఎక్కడో మిస్ అయ్యాడు. అతను వస్తే మేము స్టార్ట్ అయిపోవడమే. 1.7 kilometers కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా లోనకి అయితే వెళ్ళాలి. ఆర్చ్ దగ్గరికి వచ్చాం అనమాట. 3:30 నుంచి 5:30 వరకు ఇక్కడే లైన్ లో అలాగ ఉన్నాం. ఇంకెంత దూరం ఉందో తెలీదు. అసలు చెప్పాలంటే టెంపుల్ రోడ్డు దగ్గరే ఉంది. జనాభా ఎక్కువ అవడం వల్ల చుట్టూరు తీసుకొచ్చి లోనకి పంపిస్తున్నాడు అనమాట. టెంపుల్ ఇంతవరకు రాలేదు. వెనకన చూడండి ఒకసారి ఎంతమంది జనాలు ఉన్నారు.
4 గంటల నుంచి మేమైతే లైన్ లో వెయిట్ చేసాం, ఇంకా దర్శనం అయితే అవ్వలేదన్నమాట. రోడ్డు మీద నుంచి మనకి చాలా దగ్గర టెంపుల్, కాకపోతే జనాభా ఎక్కువగా వచ్చారనేసి చుట్టూరు తిప్పి లోనకి తీసుకొచ్చారు. పైన నుండి నేనైతే మీకు చూపించడానికి ట్రై చేశాను. నా ముందు చూడండి ఒకసారి ఎలా తోసుకుంటున్నారో. కెమెరా ఇంకా ఎవరికి కనబడకుండా పట్టుకోవాలి, అది కూడా మీద పట్టుకుంటే మళ్ళీ తీసుకోవడం అది జరుగుతుంది కెమెరాని. అందువల్ల నేనైతే కొద్దిగా ఎవరికి కనబడకుండా పట్టుకున్నాను. ఒకసారి చూడండి, చిన్నగా మీకైతే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకి దగ్గరికి తీసుకుని కొడుతున్నారు అనమాట వీపు మీద. అక్కడ దేవుడి దగ్గర దర్శనంకి అయిన తర్వాత వీపు మీద అలా కొడతారు అన్నమాట. అక్కడ చూసారు కదండి. ఈర్గాడ్ దగ్గర అయితే వచ్చాం అనమాట, విశాలాక్షి దేవి దర్శనంకి అయితే. కాశీ విశ్వనాథుడు అండ్ ఇంకా మనం ముందు చూసుకున్న కాలభైరవి, ఈ 2 టెంపుల్ చూసుకుని ఇదే లాస్ట్. మొత్తం ఓపిక అయితే అయిపోయింది. మొత్తానికి కాశీ విశాలాక్షి దర్శనం అయితే అయిపోయిందండి. ఇది 108వ శక్తిపీఠం అని అయితే చెప్తున్నారు అన్నమాట. చాలా ప్రత్యేకత ఉంది ఈ విశాలాక్షి అమ్మవారికి. కాశీ విశాలాక్షి అమ్మవారు అనేసి అయితే అంటారన్నమాట. ఇది మనకి మీర్ఘాట్ దగ్గర కొద్దిగా ఒక 800 మీటర్స్ మెట్లు ఎక్కాలన్నమాట. మెట్లు ఎక్కి రైట్ తీసుకుంటే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మేమైతే చాలా అద్భుతంగా దర్శనం అయితే చేసేసుకున్నాం. మీరు ఒకసారి చూసుకుంటే మహాకుంభమేళా సంబంధించిన భక్తులు ఇక్కడ చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు. కాశీ విశ్వనాథుడి దగ్గర ఉన్నారు, అలాగే కాలభైరవి దగ్గర ఉన్నారు, అలాగే ఇక్కడ చూడండి జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే మనకి విశాలాక్షి అమ్మవారి దగ్గర కూడా ఉన్నారు. అసలు తగ్గట్లేదు భక్తులు. మహాశివరాత్రి రోజు ఇంకా చాలా ఎక్కువగా వస్తారు. తీసుకో మనం ఇంకా మొత్తం వీడియోని నేను కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. దయచేసి మనం ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మనమైతే కలుద్దాం. కాశీకి మేము రావడం మొదలు తెల్లవారుజామున 6 నుండి 11 వరకు మాకు ఏమేమైతే చూసామో అన్నీ నేనైతే గొప్పగా కాకపోయినా నాకు ఏ విధంగా అయితే కుదిరిందో ఆ విధంగా నేను వీడియోని కవర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కుంభమేళ సందర్భంగా ఎక్కడికైనా నడుచుకునే వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఆటోలు కానీ ఏవైనా చిన్న చిన్న వెహికల్స్ కానీ ఏమీ లేవు, మొత్తం అంతా నడుచుకునే తిరిగాం. ఈ నడిచే టైంలో మాకు చూసింది, మనుషులతో మేము మాట్లాడింది, అలాగే అక్కడ తినే ఆహారం కానీ, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క పద్ధతులు, అలాగే దేవుని యొక్క దర్శనం, అలాగే గంగా నది, ఇవన్నీ మాకు ఒక కొత్త అనుభూతిని అయితే కలిగించాయి. కుంభమేళా వల్ల మేమైతే కాశీకి రావడం జరిగింది. మాకు ఈ ట్రిప్ అయితే లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతుంది. మన భారతదేశ ప్రజలకు ముఖ్యంగా చెప్పాలంటే గంగా నదితోని ఇప్పుడు ఉన్న సంబంధం కాదు, పురాతన కాలం నుండి ఉన్న సంబంధం ఇది. భారతదేశంలో ఉన్న అన్ని నదులను కూడా వీళ్ళు గంగాదేవిగా పూజిస్తారు. ఈ ప్రయాణంలో మేమైతే గంగా హారతిని అయితే మిస్ అయ్యాం. ఎందుకంటే ఎంతమంది జన సమూహం ఉండడంతో గంగా హారతి ఇవ్వడం ఏమైనా ప్రమాదాలు జరుగుతాయనేసి అక్కడ గవర్నమెంట్ అయితే గంగా హారతిని అయితే ఆపేశారన్నమాట. ఇక్కడున్న వీధులు, అలాగే ఇక్కడ ఉన్న ఘాట్లు చాలా పురాతనమైన, చూడడానికి చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తున్నాయి. మీకు నేను ఇదివరకే చెప్పాను కదండి, ఇక్కడున్న 42 ఘాట్లలో అతి ముఖ్యమైన ఘాటు మణికర్ణిక ఘాటు. ఈ ఘాటు ఇక్కడైతే చాలా ముఖ్యమైన ఘాట్ అన్నమాట. ఈ కాశీలోని ఈ ట్రిప్ మాకు చాలా సింపుల్ గా అయితే అవ్వలేదు, మొత్తం అంతా చాలా కష్టంగానే అయింది. ఎందుకంటే కుంభమేళా నుంచి వచ్చిన జనాలు అయితే మామూలుగా లేరనమాట. మేమైతే నిజంగా చెప్తున్నాను, ఈ అనుభూతిని ఇంకా మాకు లైఫ్లో అయితే గుర్తుండిపోతుంది. అలానే కాశీ గురించి, కాశీ విశ్వనాథుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనుకోవాలి. ఎందుకంటే ఇది అతి పురాతనమైన నగరం. చివరగా మీకు చెప్పాల్సింది ఏముందంటే, ఓం నమ శివాయ. మరిన్ని వీడియోస్తో మనమైతే కలుద్దాం. అలాగే మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.